నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలోనే అసలు భారత్ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించిన షిప్స్, గ్యాస్, ఆయిల్స్ వీటన్నింటికి కూడా కొంత కొరత ఏర్పడుతుంది, ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది అయితే ప్రస్తుతం ప్రజలు చూస్తూ ఉన్నారు. సో అసలు డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది, భారత్ సేఫ్ సైడే ఉందా, ఈ డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే ఇండియన్ షిప్స్ కి ఇరాన్ మద్దతు ఇస్తుంది, అంటే హెల్ప్ చేస్తుంది అనేది వినిపిస్తుంది. ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, అసలు భారత్ కు వచ్చే బెనిఫిట్ ఏంటి, అది ఏ హెల్ప్? ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి ఫిబ్రవరి 8 జరిగింది. దాని తర్వాత ఇరాన్ ఎవరు ఊహించని స్థాయిలో చాలా గట్టిగానే ప్రతిఘటిస్తుంది. దీనివల్ల ఇప్పుడు అంతర్జాతీయంగా ఎకనామీ స్తంభించింది. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, ఈ రెండు బాగా ఎఫెక్ట్ చేశాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు రెండు పనులు చేశారు ఇరాన్ వాళ్ళు. ఒకటి, హార్ముజ్ జలసంధి గుండా గల్ఫ్ దేశాల నుంచి డీజిల్, పెట్రోలు, తర్వాత ఎల్ఎన్జి, ఎరువులు ఇలాంటివన్నీ కూడా హార్ముజ్ జలసంధి నుంచి దాదాపు 25% ఆయిల్ అండ్ ఎల్ఎన్జి అక్కడ నుంచే వస్తుంది. ఇందులో వచ్చే దాంట్లో కూడా ఎక్కువ భాగం చైనా, ఇండియా, జపాను, సౌత్ కొరియా ఇలాంటి దేశాలకు వస్తుంది. మన దేశంలో ఏంటంటే మొత్తం మన దేశ ఆయిల్ అవసరాల్లో 85 to 90% దిగుమతి చేసుకుంటాం. అందులో 50% గల్ఫ్ దేశాల నుంచి హార్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. ఎప్పుడైతే ఫిబ్రవరి 20 క్లోజ్ చేసేసారో ఇక్కడ నుంచి దాదాపు 200 షిప్పులు అక్కడ ఆగిపోయినాయి. ఓవరాల్ గా 1000 షిప్పుల వరకు రావాల్సింది రాలేదు. అంటే మామూలుగా అయితే రోజుకి 100 నుంచి 150 షిప్పులు వస్తుంటాయి. సో అదంతా కూడా ఇప్పుడు ఆగిపోయింది. దీనివల్ల ఇండియా బాగా దెబ్బతినింది. అయితే ఇండియాకు ఒకప్పుడు ఇరాన్ కి చాలా ప్రాగ్మాటిక్ రిలేషన్షిప్ ఒకవైపు ఉంటే, కల్చరల్ రిలేషన్షిప్ రెండో వైపు. నెహ్రూ కాలం నుంచి కూడా 1950s లోనే అగ్రిమెంట్, ఫ్రెండ్లీ అగ్రిమెంట్ జరిగింది. అప్పటి నుంచి కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మోడీ ప్రభుత్వం కూడా మంచి సంబంధాలు పెట్టుకునింది. అక్కడ చౌబహార్ పోర్ట్ ని డెవలప్ చేయడం కోసం $500 million ఇండియా ఇన్వెస్ట్ చేసింది. అట్లాగే కారిడార్, అంటే సౌత్ ఏషియన్ కారిడార్ ఒకటి ఆల్టర్నేటివ్ గా చేస్తుంది. సో అంటే డైరెక్ట్ గా ఈ కారిడార్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కి కానీ వెస్ట్ ఏషియాకి కానీ ఇండియా నుంచి వెళ్తుంది, పాకిస్తాన్ తో సంబంధం లేకుండా. సో ఇలాంటివన్నీ కూడా ఇరాన్ తో చేసింది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ కి దగ్గర అవడం మొదలుపెట్టింది ఇండియా, అమెరికాకి దగ్గర అవడం మొదలుపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ కి యాంటీగా ఉన్నాయి. మొన్ననే అన్నిటికంటే ఘోరమైన విషయం అంటే, యుద్ధం స్టార్ట్ అవ్వక 48 గంటల ముందు మోడీ ఇజ్రాయెల్ కి వెళ్ళి అక్కడ చాలా వాళ్ళని కౌగులించుకొని వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడి ఇవన్నీ చేసి వచ్చాడు. రాగానే వితిన్ 48 hours లో అటాక్ జరిగి ఖమేనీని చంపేశారు. ఖమేనీ హత్యను ఇండియా 5 రోజుల పాటు ఖండించలేదు. 5 రోజుల తర్వాత ఖండించలేదు, కానీ సంతాపం మాత్రం ఏదో నామకే వస్తే తెలిపింది. సో ఈ నేపథ్యంలో ఒక షిప్, ఇరాన్ షిప్ను, IRS డేనా అనే షిప్ మన ఆహ్వానం మేరకు అది వైజాగ్ వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఇండియన్ ఓషన్ లో కొట్టేశారు. అది ఇండియాకి సంబంధం లేకపోయినా కనీసం మన అతిథి వచ్చి వెళ్తున్నప్పుడు కొట్టేశారే అనే ఒక బాధ ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఇమీడియట్ గా చేయలేదు. సో దాని తర్వాత కొంత మేల్కొని కొంత సరిదిద్దే కార్యక్రమం అనేది ఇండియా చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ సంక్షోభంలో 85 countries లో ఆయిల్ రేట్లు పెరిగాయి, కానీ ఇండియాలో ఆయిల్ రేట్లు పెరగల. ఆ మేరకు మోడీ ప్రభుత్వాన్ని మనం మెచ్చుకోవాలి. అంటే ఆయిల్ నిల్వలు ఉంచడం కానీ, అమెరికాతో యాక్టివ్ గా మాట్లాడి రష్యన్ ఆయిల్ కొనడానికి పర్మిషన్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఇండియా చేసింది. సరే, ఇది అమెరికాకు లొంగిపోయిందా ఇవన్నీ పక్కన పెడితే, ఖచ్చితంగా డీజిల్, పెట్రోల్ 80 దేశాలు పెంచినప్పటికీ ఇండియా పెంచలేదంటే ఖచ్చితంగా అది మోడీ ప్రభుత్వం ఘనతగానే చెప్పుకోవచ్చు. అయితే గ్యాస్ విషయంలో మాత్రం అది చేయలేకపోయారు. గ్యాస్ విషయంలో LPG ₹60 ఇంటిది పెరిగింది, కమర్షియల్ది ₹120 పెరిగింది, ప్లస్ షార్టేజ్ కనబడుతుంది. దీని ఎఫెక్ట్ అనేక రంగాల మీద, చివరికి వాటర్ బాటిల్స్ కూడా కాస్ట్ పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ ద్వారా అనేక పరిశ్రమలు వీటి మీద ఆధారపడి, అందులో ఒకటి ప్లాస్టిక్ పరిశ్రమ కూడా. సో ఇండియా తన పరిధిలో వీలైనంత యుద్ధం వల్ల వచ్చే నష్టాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలని ట్రై చేస్తుంది. ఈ క్రమంలో 3 calls చేశాడు జయశంకర్. ఎవరికి? ఇరాన్
ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీకి ఫిబ్రవరి 29 చేశాడు, మార్చి 5 చేశాడు, మార్చి 10 చేశాడు. ఈ 3 కాల్స్ ప్రభావం వల్ల నిన్న ఒక షిప్ ని వాళ్ళు వదిలారు, మన షిప్ ని. అంటే ఇక్కడ ఇరాన్ తో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ బ్యాక్ ఛానల్లో డిప్లొమసీ చేసుకుంటాను. అంటే మన మోడీ ప్రభుత్వం చేసేది ఏమంటే ఇంటర్నేషనల్ విషయాల్ని వివాదాస్పదం చేసే వ్యాఖ్యలు చేయకూడదు అనేది మోడీ ప్రభుత్వ విధానం. ఇంటర్నేషనల్ విషయాల్లో తొందరపడి ఒక మాట మాట్లాడేస్తే అది మీడియా ఎట్లంటే అట్లా చేస్తుంది, సంబంధాలు దెబ్బతింటాయి. ఏదేమున్నా ఎవరు మాట్లాడినా, అందుకనే ట్రంప్ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా స్పందించరు వీళ్ళు. ఏమన్నా ఉంటే అధికారుల స్థాయిలో స్పందిస్తారు తప్ప గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ ఎవరు స్పందించరు, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు. అది పాలసీగా మోడీ ప్రభుత్వం పెట్టుకునింది. దానివల్ల కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ అంతిమంగా దేశానికి ఉపయోగం అనేది వాళ్ళు నమ్ముతున్నారు. అది నిజం కూడా, కొన్ని విషయాల్లో నిజం కూడా ఉంది. అంటే అన్నిట్లో నోరు పారేసుకొని మాట్లాడితే అది ప్రాబ్లం అవుతుంది. డిప్లొమసీ ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి, అంతర్జాతీయ గొడవల్లో న్యూట్రల్ గా ఉండాలి అనేది ఇండియా పాలసీ. సో దీనివల్ల కొంత క్రిటిసిజం ఉన్నప్పటికీ వాళ్ళు ఆ పాలసీనే అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగా ఇరాన్ ఇజ్రాయెల్ వీటి మధ్య వచ్చినప్పుడు కూడా ఇజ్రాయెల్ తోనూ మాట్లాడుతున్నారు, అమెరికాతో మాట్లాడుతున్నారు, ఇరాన్ తో కూడా మాట్లాడుతున్నారు, గల్ఫ్ కంట్రీస్ తో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ప్రయారిటీ మన కంట్రీ ప్రయోజనాలకి ఫస్ట్ ప్రయారిటీ మోడీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే గల్ఫ్ దేశాల్లో ఉండే 1 కోటి మంది మన వర్కర్స్ వాళ్ళ ప్రయారిటీ ఫస్ట్. అట్లాగే మన ఇంధన అవసరాలకు సంబంధించిన ప్రయారిటీ ఇవే ఇస్తుంది. దాంతోపాటు సమయం పాటించండి, చర్చల ద్వారా పరిష్కరించుకునే సూచనలు చేస్తుంది. యాక్చువల్ గా నిన్న కల్నల్ డగ్లస్ గ్రెగరీ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఇది మీడియేట్ చేయగలిగింది మోడీ ఒక్కడే, ఇప్పుడు యుద్ధాన్ని ఆపగలిగింది మోడీ ఒక్కడే అని కూడా అమెరికన్ ఎక్స్ కల్నల్ చెప్తున్నాడు. ఆయనకి చాలా పేరు ఉందన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడు అంటే మోడీ అయితే అన్ని పార్టీలకి దగ్గరగా ఉంటాడు, న్యూట్రల్ గా ఉంటాడు కాబట్టి మోడీ మాట వింటారు. సో ట్రంప్ గాని యుద్ధాన్ని ఆపదలుచుకుంటే మోడీని రంగంలోకి దించి మోడీ మీడియేషన్ లో యుద్ధాన్ని ఆపచ్చు అనేది ఆయన చెప్తున్న ఒక ఒపీనియన్ అన్నమాట. అంటే మోడీకి ఆ స్థాయిలో అయితే, మోడీ కంటే ఇండియా హ్యాండ్లింగ్ ఉంది అనేది రావడానికి కారణం ఏంటంటే ఈ న్యూట్రాలిటీ ఫాలో కావడం, ఏ దేశం వైపు ఒకవైపు తీసుకొని ఇంకొక దేశానికి వ్యతిరేకం కాకుండా ఉండడం. ఎందుకంటే అది మనకు సంబంధం లేని యుద్ధం కాబట్టి మనం ఒకవైపు లేకుండా ఉండడం చేశారు. దాంతో అబ్బాస్ అరాక్చి కూడా ఒప్పుకున్నారు. నిన్న అంతకు ముందు కూడా ఏంటంటే థాయిలాండ్ నుంచి ఇండియాకి కాండ్లాకి వస్తున్న థాయిలాండ్ షిప్ అది సౌదీ నుంచి వస్తుంది. మయూరా నరి అని ఒక షిప్ ని ముంచేస్తారు వాళ్ళు. అది మనకి సరుకులు తీసుకొస్తుంది. అప్పుడు కూడా జయశంకర్ వీళ్ళు ఖండించారు, ఇది మా దేశానికి వస్తున్న దాన్ని మీరు ఎలా ముంచుతారని కూడా అడిగారు. కానీ వాళ్ళు ఏంటంటే ఫ్లాగ్ చూస్తారు, ఏ కంట్రీ దాన్ని చూస్తారు తప్ప ఏ కంట్రీకి వెళ్తుంది అనేది వాళ్ళు పట్టించుకోవాలి, ముందుగా మాట్లాడాలి. అందుకని ఇప్పుడు ఇరాన్ కూడా ఏం ఆలోచిస్తుందంటే చైనాకి అసలు ఆయిల్ ఆగలేదండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ హార్ముజ్ జలసంధి క్లోజ్ చేసేసారు కానీ చైనా క్లోజ్ చేయలేదు వాళ్ళు. చైనాకి ఇప్పటి వరకు 11 మిలియన్ బ్యారెల్ ఆయిల్ వెళ్ళింది. ఎప్పుడు ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అయినాక 11.5 మిలియన్ బ్యారెల్ ఆయిల్ వెళ్ళింది అనమాట చైనాకి. 11.7 మిలియన్ బ్యారెల్ అంటే రోజు వెళ్తూనే ఉంది. అక్కడ చైనాకి ఇబ్బంది పెట్టట్లే వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే మా ఎనిమీస్ కి మీరు సహాయం చేస్తున్నా, మా ఎనిమీస్ సపోర్ట్ చేస్తున్నా మేము మీకు మీ షిప్పుల్ని చేయమని వాళ్ళు కొంత లిస్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకు 9 దేశాలకు సంబంధించి 13 షిప్పుల్ని వాళ్ళు ఆపేశారు. మొన్ననే 3 షిప్పుల మీద అటాక్ చేశారు. టోటల్ గా 13 షిప్పుల్ని అటాక్ చేశారు వాళ్ళు. ఇండియా దాని మీద ఏమీ అటాక్ చేయలేదు ఇప్పటి వరకు. అది థాయిలాండ్ సంబంధించింది, ఇండియాకి వస్తుంది సరే. సో ఇప్పుడు దీంతో వీళ్ళు యాక్టివ్ గా మాట్లాడడం వల్ల ఏమైందంటే నిన్న ఒక షిప్ ఎక్కడ ముంబై పోర్ట్ కి వచ్చింది అనమాట. సౌదీ అరేబియా నుంచి ఆయిల్ తీసుకొస్తుంది. రాస్ తనూరా అనే పోర్టు నుంచి మార్చి 1న బయలుదేరింది. ఇది యాక్చువల్ గా మార్చి 1న అంటే యుద్ధం మొదలైనాక 28 యుద్ధం అయితే 2వ రోజు బయలుదేరలేదు. యాక్చువల్ గా మార్చి 1న లోడెడ్ చేసుకుంది, 2 రోజుల తర్వాత బయలుదేరింది. ఇక్కడ 2 వెర్షన్లు ఉన్నాయి. ఒక వెర్షన్ ఏంటంటే చాలా రిస్క్ చేసి ఈ షిప్ వచ్చేసింది,
డార్క్ మోడ్ లోకి వెళ్ళి వచ్చేసింది అనేది ఒకటి మీడియా రాస్తుంది. ఆ, ఇంకొక మీడియా రాస్తుంది లేదు ఇరాన్ అలో చేస్తేనే వచ్చిందని. నేను ఫ్యాక్ట్ చెక్ చేస్తే రెండోదే కరెక్ట్. మనోళ్ళు ఏంటంటే మోడీ భక్తులు కొంతమంది ప్రధాన్ని ఇది మా గొప్పదనం అనేది చెప్తుంటారు. unnecessary hyping ఆ ఇస్తారు. వాళ్ళకి అక్కడ ఏంటంటే రోజుకి 100 షిప్పుల కంటే ఎక్కువ వెళ్ళలేవు, ఒకేసారి 2 షిప్పుల కంటే వెళ్ళలేవు. అది నేరోగా ఉంటది, లోతుగా ఉండేది 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటది. అందులో ఇటు ఒక షిప్ పోగలదు, ఇటు ఒక షిప్ రాగలదు, అంతే. అంతే. కాబట్టి వాళ్ళు అక్కడ నిరంతరం గస్తీలో ఉంటే వీళ్ళు డార్క్ మోడ్ లోకి వెళ్ళిన షిప్ మాయం అయితే అసలు అయిపోదు ఎక్కడ కదా. వెళ్తారు? షిప్ ఉంటది కదా. డార్క్ మోడ్ అంటే అర్థం ఏంటి? చాలా మందికి తెలియదు ఏంటంటే డార్క్ మోడ్ అంటే అర్థం అంటే ఏఎస్ అనే ఒక మెకానిజం ఉంటది. ఏఎస్ అంటే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అన్నమాట. అదే ఎప్పుడు ఆన్ లో ఉండాలి. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ రూల్స్ ప్రకారం ఏఎస్ అనేది నిరంతరం ఆన్ లో ఉండాలి. అంటే షిప్పులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి, ఏమైనా ప్రమాదాలు జరిగాయా, ట్రాకింగ్ అన్నమాట. షిప్పులు ట్రాకింగ్ కోసం ఏఎస్ నిరంతరం ఆన్ లో ఉండాలి. వీళ్ళు ఆపేసామని చెప్తున్నారు. 2 రోజులు ఆపేసి అది ట్రాకింగ్ ఎవరు చేయలేక మేము వచ్చేసామని చెప్తున్నారు. కానీ చాలా మంది మ్యారిటైమ్ ఎక్స్పర్ట్ల అభిప్రాయాలు నేను విన్నప్పుడు చూసింది, వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఆపేయడం వల్ల ఏమీ ఇరాన్ కనిపెట్టలేకపోయింది. ఇరాన్ అక్కడ వాళ్ళు బోట్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. పెద్ద షిప్ దాదాపు 150 వాళ్ళని దాని ఏమంటారంటే స్టీమర్ బోట్స్ లో మస్కిటో ఫ్లీట్ అంటారు వాటి. అంటే దోమల పడవలు బోట్లు అనొచ్చు. ఈ మస్కిటో ఫ్లీట్లు ఏం చేస్తాయంటే అక్కడ ఉంటాయన్నమాట. అవి హ్యూమన్ ఎవరు ఉండరు, వాటిని రిమోట్ లో ఆపరేట్ చేస్తుంటారు. వాటి ద్వారా అటాక్ చేస్తారు. మొత్తం అక్కడ నిఘా ఉంటది. సో వీళ్ళు ట్రాకింగ్ సిస్టమ్ ఆఫ్ చేసినంత మాత్రాన వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోవు. ఇట్లయితే అందరూ కూడా ట్రాకింగ్ సిస్టమ్ ఆఫ్ చేసి సింపుల్ గా వెళ్ళిపోరా ఈ మన తెలివి కాకపోతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన డిప్లొమసీ పనిచేసింది. జయశంకర్ ఆర్ఎఫ్జీతో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఇండియన్ ఫ్లాగ్ ఉన్న షిప్పుల్ని మేము అటాక్ చేయమని మాటిచ్చారు. ముందుగా కూడా చెప్పాలి, ఇలా మా షిప్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి దాన్ని వదిలేస్తారనమాట. వాళ్ళ సిగ్నల్ వెళ్ళిపోతుంది పలానా షిప్ ను వదిలేయండి అని. అది బేసిక్ గా జరిగిందనమాట. సో ఈ షిప్ అనేది వచ్చింది. ఈ షిప్ లో ఏంటంటే ఏముంది సార్ 1,35,335 మెట్రిక్ టన్నులు క్రూడ్ ఆయిల్ ఉంది. క్రూడ్ ఆయిల్ సౌదీ అరేబియా నుంచి రస్తనోరా దీని నుంచి పోర్టు నుంచి ముంబై పోర్టుకి వచ్చింది. ఇది లైబీరియా ఫ్లాగ్డ్ ఇదనమాట. మన ఫ్లాగ్ లేదు దాంట్లో. అయితే లైబీరియా ఫ్లాగ్ ఉంది. ఈ డీటెయిల్స్ అంతా మన వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు ఇరాన్ కి. వాళ్ళు దాన్ని వదిలేరు అనమాట. సో ఇది షన్లాంగ్ సుజ్మాక్స్ అంటారు ఈ పడవ పేరు, ఈ షిప్ పేరు. ఇది మేనేజ్డ్ బై ఏథన్స్ బేస్డ్ వాళ్ళ కంపెనీ అన్నమాట. డైకామ్ ట్యాంకర్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ మేనేజ్ చేస్తుంది. దీని నుంచి మనకి వచ్చాయి. దీంట్లో ఇండియన్సే కాకుండా ఇటు పాకిస్తాన్ వాళ్ళు, ఫిలిప్పైన్స్ వాళ్ళు కూడా మొత్తం 29 మెంబర్స్ ఉన్నారు స్టాఫ్. కెప్టెన్ మాత్రం సుఖ్శాంత్ సింగ్ సంధు అనే ఆయన కెప్టెన్ అన్నమాట. సో కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన డిప్లొమాటిక్ చర్యల వల్ల ఇది అమెరికా మీడియా కూడా నేను చెప్పిందే రాశారు అనమాట. ఇలాగే వదిలారు వాళ్ళని అనేది వాళ్ళు డీటెయిల్ రాశారు. సో వాళ్ళు ఇప్పుడు ఇదేంటంటే ఇండియా చైనాకి మాత్రం ఇరాన్ వదులుతోంది, మిగతా వాటిని అటాక్ చేస్తుంది అనేది అమెరికా మీడియా కూడా చెప్తుంది. సో ఏదేమైనా ఒక రకంగా మనకి ఆయిల్ సంక్షోభం అనేది ఒక పక్క రష్యా నుంచి మనకి ఆయిల్ వస్తుంది 30 రోజులకి, రెండు పక్క గల్ఫ్ దేశాల నుంచి కూడా కొంత ఆయిల్, అంటే ఇప్పుడు కొత్తగా మనకి గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ తగ్గిపోవచ్చు. ఎందుకంటే అక్కడ దాదాపు అన్ని దేశాల్లో కూడా ఆయిల్ రిఫైనరీస్ క్లోజ్ చేశారు ఈ అటాక్స్ వల్ల. కాకపోతే ఆల్రెడీ ఉన్న షిప్పుల్లో ఉంటే దాన్ని మనం తెచ్చుకోవచ్చు మాట్లాడి. ఎందుకంటే 200 షిప్పులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు 200 షిప్పులు వేరే దానికైతే పంపిరు కాబట్టి మాకు ఇచ్చేయండి అని ఏమన్నా మాట్లాడుకొని మనం డైవర్ట్ చేసుకోవచ్చు. సో అంటే మనకు ఒక రకంగా హార్మోజ్ జల్స్ అనేది క్లియర్ అయింది. అట్లాగే మనకి ఇంకా అదే కాకుండా ఎరువులు మిగతావి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఆ మేరకి మన డిప్లొమసీ సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.